జీవనమే కాదు, అతని దేహమే ఒక బంగారం. ఒక్కసారి మీరు విశాఖ బీచ్ రోడ్లో షికారు చేస్తున్నప్పుడు రోడ్డు మధ్యలో నిలబడి ఉన్న బంగారు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అది విగ్రహం కాదు, బంగారు రంగులో పెయింటింగ్ చేయబడిన ఒక వ్యక్తి. టూరిస్టుల వినోదం కోసం కదలకుండా నిలబడి ఉండే మనిషి అతను. అసలు ఎందుకు బంగారం రంగులో పెయింటింగ్ వేసుకొని అతను అక్కడ ఉంటున్నాడు? సాయంకాలం అయితే చాలు బీచ్లో ఎందుకు వాలిపోతున్నాడు? ఎవరతను? ఎందుకు ఎలా చేస్తున్నారో బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రజెంట్ జనరేషన్ లో బ్రతకడానికి చాలా అవకాశాలున్నాయి. అలాంటి వాటిలోనే ఇది ఒకటి. ప్రదీప్ ఘోష్ అనే యువకుడు 20 నిమిషాల పాటు కదలకుండా ఉండే తన స్కిల్ ను ఇలా యూజ్ చేసుకుంటున్నాడు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లోని జలాంతర్గామి సమీపంలో ప్రదీప్ సంచలనంగా మారాడు. స్టాండింగ్ గోల్డ్ మ్యాన్ అని పిలువబడే అతను స్థానికులు, పర్యాటకులను ఆహ్లాదపరిచేలా బంగారు రంగులో పెయింటింగ్ వేసుకొని విగ్రహంలా మారాడు. ఇలాంటి విగ్రహ రూపంలో సజీవంగా ఉండే మనుషులు సాధారణంగా మనకు ఇతర దేశాల్లో కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రదీప్ ఈ ప్రత్యేకమైన వీధి ప్రదర్శనను విశాఖపట్నంకు తీసుకొచ్చారు. దీంతో ఇది త్వరగా ప్రజాదరణ పొంది ప్రత్యేక ఆకర్షణీయంగా మారింది. ప్రదీప్ చేసిన ఈ పనికి టూరిస్టులు విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నారు. బీచ్ రోడ్డుకు వచ్చే వాళ్ళు అతనితో సెల్ఫీ తీసుకోకుండా వెళ్లడం లేదు. నేను దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తూ ఉన్నా. ఇట్లే కదలకుండా నిలబడి ఉన్నాడు. చాలా అసలు చాలా ఇదిగా అనిపించింది మాకు. వెరీ హ్యాపీ. చాలా మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి దాదాపు కదలకుండానే ఉంటాం. వాటిని మంచి బొమ్మనే అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేంతవరకు మా వాళ్ళు కూడా నమ్మలేదు. నేను కొంచెం ముందు వచ్చాను, మా వాళ్ళు కూడా నమ్మలే ఇంతవరకు. బొమ్మనే అనుకొని టచ్ చేస్తూ ఉన్నారు. తీశారు, మా వాడు తీసావా ఫోటో? అయితే కోల్కతాకు చెందిన ప్రదీప్ ఏడాది క్రితం విశాఖపట్నం వచ్చాడు. రోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ప్రదీప్ బీచ్ లో కనిపిస్తాడు. ఒక్కో స్ట్రెచ్ లో 15 నుంచి 20 నిమిషాల పాటు విగ్రహంగా కదలకుండా ఉండడం ప్రదీప్ ప్రత్యేకత. ఈ 20 నిమిషాల టైంలో అటుగా వెళ్లే పర్యాటకులు ప్రదీప్ తో షేక్ హ్యాండ్ కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆ 20 నిమిషాల స్ట్రెచ్ అయిన వెంటనే రిలాక్స్ అయ్యే ప్రదీప్ అక్కడ విశేషాలను పర్యాటకులకు వివరించడంతో పాటు వారితో వచ్చే పిల్లలను తీసుకొని వచ్చి ఆయనతో ఫోటోలు దిగుతారు. వినూత్న ప్రదర్శన కేవలం వినోద రూపమే కాదు, ప్రదీప్ జీవనాధారం కూడా. పర్యాటకుల స్పందన, వారి ప్రశంసలే తనకి ఊపిరి అంటాడు ప్రదీప్. సాధారణంగా బీచ్ రోడ్లోని సబ్మారిన్ TU-142 యుద్ధ విమానం మ్యూజియం కురూసరా సమీపంలో కనిపిస్తాడు. కోల్కతాలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో ఇలాంటి ప్రదర్శనలు చూసిన తర్వాత ఇలా తన వృత్తిని ప్రారంభించాడని, ప్రేరణ పొందానని, దీనికి విశాఖలో మంచి ఆదరణ లభించడం తన అదృష్టం అంటున్నాడు ప్రదీప్. తను ఈ వృత్తికి తెలిసిన వాళ్ళ సహకారంతో విశాఖను ఎంచుకున్నారని, ప్రస్తుతం వస్తున్న స్పందనతో నా నిర్ణయం సరైందేనని సంతోషంగా చెప్తున్నాడు ప్రదీప్. For more videos like this, subscribe Big TV channel.